వైఎస్ఆర్సీపీలో ఉంటే ఎవరికి కూడా నోరు అదుపులో ఉండదేమో. ఆ నోరు అదుపులో లేని వాళ్ళల్లో ఇంకొక వ్యక్తి ఈయన వచ్చేసి పద్మనాభరెడ్డి, ముద్రగడ్డ పద్మనాభ. అయితే ఈయన పేరు మార్చుకున్నాడు అనమాట. అయితే వాళ్ళ సొంత కూతురు అయినటువంటి క్రాంతి తనే స్వయంగా వాళ్ళ నాన్న గురించి ఒక ట్వీట్ పెట్టింది. ఆ ట్వీట్ ఏంటనేది చూద్దాం. మా తండ్రి గారు ఇటీవల ఆయన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన పేరు మార్చుకున్నారు, కానీ ఆయన ఆలోచన విధానం మార్చుకోకపోవడం ఆందోళనగా ఉంది. అయితే ఎందుకంటే ఆయన ఇటు ఒక ఛాలెంజ్ విసిరారనమాట, మీరు గెలిస్తే నేను పేరు మార్చుకుంటానని చెప్పేసి. సో దానిపైనే ఉన్నారు. బట్ ఆయన విమర్శించిన విధానము, నువ్వు అసలు అసెంబ్లీ గేట్ కూడా తొక్కలేవు, ఇలాంటివన్నీ మాటలు ఈయన కూడా అనడం జరిగింది. అయితే ఇప్పటికే ఆయనకి ఆల్రెడీ ముందు నుంచే చాలా బ్యాడ్ నేమ్ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా అంటే వాళ్ళు గెలిచేంత వరకు కూడా టీడీపీకి సంబంధించి కానీ కూటమిలో ఎవరెవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ నోరు అదుపులో పెట్టుకున్నారు. దాని తర్వాత ఎప్పుడైతే వచ్చానో అప్పుడు విచ్చలవిడిగా మాట్లాడారు. అయితే మా నాన్న పేరు మార్చుకున్నారంతే, బుద్ధి మాత్రం అంతే ఉందని అంటుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఏనాడు ప్రశ్నించని ఆయన పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే అర్హత ఆయనకు ఉందా? అంటే ఒక కూతురు అయ్యుండి ఆయన తను అనే మాట నిజంగానే ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి నువ్వు అడిగే అర్హత లేనప్పుడు మరి నీకు పవన్ కళ్యాణ్ని అడిగే అర్హత, విమర్శించే అర్హత ఉందని నువ్వు అనుకుంటున్నావా అని చెప్పేసి క్వశ్చన్. ఒకసారి తన పేరును పద్మనాభం నుండి పద్మనాభరెడ్డిగా మార్చుకున్నాక కాపుల విషయం, ఉప ముఖ్యమంత్రి వర్యులు, యువత భవిష్యత్తు ఆశాజ్యోతి శ్రీ పవన్ కళ్యాణ్ గారి విషయం ఆయనకు ఎందుకో అర్థం కావడం లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి నిజంగానే యూత్కి ఒక యూత్ ఐకాన్ అని చెప్పొచ్చు ఆయన. అటువంటి ఆ వ్యక్తిని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇప్పటికీ కూడా ఆయన గెలిచిన తర్వాత కూడా నీకు ఎందుకు ఆయన గురించి అర్థం అవ్వట్లేదు నాన్న అని చెప్పేసి ప్రశ్నిస్తుంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏమి చెయ్యాలో ఆయనకు స్పష్టత ఉంది, ఏమి చెయ్యాలో మా తండ్రి గారికే స్పష్టత లేదు అనిపిస్తోంది. అయితే ఎందుకంటే అటు వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన అంత సపోర్ట్ చేసినప్పటికీ కూడా ఆయనకి ఎలాంటి బెస్ట్ రిజల్ట్స్ అనేటివి ఏం లేవు. ఇప్పటికీ కూడా ఇంకా భూస్థాపితం అయిపోతున్నాను, ఇంకా ఈసారి కంటే మొత్తంగా అయిపోయారని చెప్పొచ్చు. మరి ఇటువంటి టైంలో మీరు ఇంకా ఎందుకు అర్థం అవ్వట్లేదు ఆయనకి, పవన్ కళ్యాణ్కి ఆయన ఏం చేస్తున్నాడు, ఏం చెయ్యబోతున్నారు, ఆయన విజన్ ఏంటి ఆయనకు తెలుసు, మీకే ఇంకా ఏం అర్థం అవ్వట్లేదు నాన్న అని చెప్తుంది. శేష జీవితం ఆయన ఇంటికే పరిమితమైతే విశ్రాంతి తీసుకోవాల్సింది. ఒక కూతురిగా సలహా ఇస్తున్నాను, మళ్ళీ పవన్ కళ్యాణ్ను విమర్శిస్తే నేను గట్టిగా ప్రతిఘటిస్తాను. అంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఆఖరికి నాన్న అయినా సరే నేను ప్రతిఘటిస్తాను, మీకు నేను విమర్శిస్తాను ఖచ్చితంగా అని చెప్పేసి ఆమె చెప్పడం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే ఆయన అన్న మాటలు ఒకప్పుడు అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నప్పుడు ఈ ఒక్కైననే కాదు, పద్మనాభరెడ్డి అని కాదు, ఇంకా మిగతా ఎంతోమంది, రోజా కావచ్చు, పేరి నాని కావచ్చు, అలాగే అంబటి రాంబాబు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు అంటే ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు. తిడితేనే అవుతుంది, తిడితేనే వాళ్ళకి మేము తోపని క్రియేట్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు ఎవరు పత్తా లేకుండా పోయారు. ఆ పత్తా లేకుండా పోయిన వాటిలలో పద్మనాభరెడ్డి ఒకరు. ఆయన పేరు మార్చుకోవడం ప్రజెంట్ చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతాయి, అట్లీస్ట్ నువ్వు మాట మీద ఉన్నావు అని చెప్పేసి ఒక విధంగా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ కన్న కూతురు అంటుంది ఆలోచన విధానం మార్చుకోండి నాన్న అని. లేకపోతే మీకు ఆలోచన విధానం మార్చుకునే ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్లోనే కూర్చొని విశ్రాంతి తీసుకోండి, ఇంకొకసారి మీరు ఆయన గురించి ఏమన్నా మాట్లాడితే నేను పక్కా ప్రతిఘటిస్తాను అని చెప్పేసి చెప్తుంది. సో ఇది ఇవాళ వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.